పావురం సహాయం. ఒక చెట్టుపై ఒక పావురం ఉండేది. దాని సమీపంలో గల పొలంలో బలిష్టమైన ఎర్ర కోడి పుంజుతో చాలా స్నేహంగా ఉండేది. ప్రతిరోజు సాయంత్రం నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు ఆకలితో ఉన్న తోడేలు పొలంలోకి వచ్చి బలిష్టమైన ఎర్ర కోడి పుంజును చటుకున సంచిలో వేసుకుని బయలుదేరింది. కోడిపుంజు తనను ఎవరైనా కాపాడుతారని గట్టిగా అరుస్తూ ఉంది. చెట్టుపై కూర్చున్న పావురము ఇదంతా గమనిస్తూ ఉంది. ఎలాగైనా తన మిత్రుణ్ణి కాపాడాలని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అది తోడేలును అనుసరిస్తూ వెళ్ళసాగింది. అలా వెళ్తూ 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 కొంత దూరం వెళ్ళాక తోడేలు ముందే తనకేదో దెబ్బ తగిలినట్టుగా సడన్గా కుప్పకూలిపోయి చనిపోయినట్టుగా పడిపోయింది. అది చూసిన తోడేలు ఆశ్చర్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరగా వచ్చి అది చనిపోయిందని నిర్ధారించుకొని సంతోషంగా మనసులో ఇలా అనుకుంది, ఈరోజు ఎంత శుభదినం! నా సంచిలో నోరూరించే కోడిపుంజు, ఎదురుగ్గా కండబట్టిన పావురం. ఆహా, నా మధ్యాహ్న భోజనం ఇంకాస్త రుచికరమవుతుంది అని ఆలోచిస్తూ తోడేలు సంచిని నేలపై ఉంచింది. ఎర్ర కోడి పుంజుకు సంచిని నేలపై ఉంచినట్లుగా తెలిసిపోయింది. అది సంచిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయసాగింది. ఈలోగా తోడేలు మెల్లగా చచ్చిన పావురం దగ్గరకు వెళ్ళి దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ క్షణంలో వేగంగా తుర్రుమని పావురం ఎగిరిపోయింది. ఈ కాస్త సమయంలో సంచి నుండి ఎర్రకోడి పుంజు బయటకు వచ్చి దాని స్థానంలో ఒక రాయిని ఉంచి చెట్ల మధ్యలో దాక్కుంది. ఎగిరిపోయిన పావురాన్ని చూసిన తోడేలు నిరాశతో వెనుదిరిగి, పోనీలే, భోజనానికి నా వద్ద కోడిపుంజు ఉంది కదా అనుకుంటూ సంచిని తీసుకొని ఇంటి వైపుగా బయలుదేరింది. ఇంటికి చేరగానే సంచిని విప్పి చూస్తే కోడిపుంజుకు బదులుగా రాయి ఉండడాన్ని చూసింది. నిరాశగా దిగులు పడింది. మరోవైపు ఎర్రకోడి పుంజు పావురం ఉపాయం ఫలించినందుకు సంబరం చేసుకుంటున్నారు. ఇందులో నీతి, భుజబలంతో గెలవలేని దాన్ని బుద్ధిబలంతో గెలవగలము.